ఈ వన్ డే ట్రిప్‌లో నేను బెంగుళూరు నుండి స్టార్ట్ అయ్యి 2 ఫేమస్ టెంపుల్స్‌ని దర్శించుకున్నాను. అవేంటి అంటే కాణిపాకంలో స్వయంభుగా వెలిసిన వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ అండ్ వేలూరులో ఉన్న శ్రీపురం మహాలక్ష్మి గోల్డెన్ టెంపుల్. ఈ 2 టెంపుల్స్‌ని వన్ డేలో ఎలా కవర్ చేయాలి, ట్రావెలింగ్, ఫుడ్, అలాగే దర్శన్ డీటెయిల్స్ ఇవన్నీ క్లియర్‌గా చెప్పాను ఈ వీడియోలో. వీకెండ్‌లో మీరు వన్ డే ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటే ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఇంకా వీడియోలోకెళ్ళే ముందుగా కొత్తగా మా ఛానెల్‌ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసుకోండి. ఈ ట్రిప్‌ని మీరు కాస్త ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. మేము ఎర్లీ మార్నింగ్ 5కి బెంగుళూరు నుండి స్టార్ట్ అయ్యాం. బెంగుళూరు నుండి కాణిపాకానికి 175 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఒక 3 అవర్స్ జర్నీ. ఉదయాన్నే రోడ్లు చాలా ఖాళీగా, ప్రశాంతంగా ఉన్నాయి. హైవేలో మంచి లొకేషన్ చూస్తూ అలా 1 ½ అవర్ జర్నీ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేయడం కోసం కోలార్‌లో ఉన్న మురుగన్ ఇడ్లీ వెజ్ రెస్టారెంట్‌కి వెళ్ళాం. ఈ రెస్టారెంట్ అంబియన్స్ చాలా బావుంది. మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే ఇదే. అన్నీ కూడా టేస్ట్ చాలా బావున్నాయి. స్క్రీన్ పైన వీళ్ళ ఫుడ్ మెన్యూ కూడా ఇచ్చాను చూడండి. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని 8:30 లోపు కాణిపాకంకి రీచ్ అయ్యాం. ఇదే కాణిపాకం టెంపుల్ ఆర్చ్. ఇక్కడి నుంచే ఎంటర్ అవ్వాలి. ఇలా కాస్త ముందుకొచ్చాక ఇక్కడ కార్ పార్కింగ్‌కి టికెట్ అయితే తీసుకుంటారు. 60 రూపీస్ అయితే చార్జ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ కార్ పార్క్ చేసి దర్శనానికైతే వెళ్ళాం. మేము ఒక 2 డేస్ బిఫోరే ఆన్‌లైన్‌లో దర్శనానికి టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఆ బుకింగ్ డీటెయిల్స్ గురించి కంప్లీట్‌గా ఒక వీడియో అయితే చేసి మా ఛానెల్‌లో పోస్ట్ చేశాను. లింక్‌ని ఎండ్ స్క్రీన్‌లో ఇచ్చాను చూడండి. ఇదేనండి స్వయంభుగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఆలయానికి. ఇక్కడ బావిలో వెలిసిన వినాయకుడి విగ్రహం రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. స్వామివారికి పూర్వం చేయించిన వెండి కవచాలు ఇప్పుడు సరిపోవట్లేదంటేనే ఈ ఆలయ మహిమ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఆలయ కోనేరు. ఈ టెంపుల్‌ని విజిట్ చేసిన ఎవరైనా ఇక్కడ ఫోటోస్ దిగకుండా వెళ్లరు. అంత ఫేమస్ అన్నమాట. ఈ కోనేరు దగ్గర లగేజ్ అండ్ చెప్పల్ కౌంటర్ ఉంది. లగేజ్ ఏమైనా ఉంటే ఇక్కడే పెట్టేసేయండి. నెక్స్ట్ ఆలయంలోకి ఫోన్స్ అలౌ చేయరు. టెంపుల్ దగ్గరే మొబైల్ కౌంటర్ ఉంటుంది. 1 ఫోన్‌కి 10 రూపీస్ అయితే అమౌంట్ తీసుకుంటారు. ఈ మొబైల్ కౌంటర్‌కి ఆపోజిట్‌లోని లెఫ్ట్ సైడ్‌కి ఫ్రీ దర్శనం లైన్ అండ్ రైట్ సైడ్‌లో అతిశీఘ్ర దర్శనంకి లైన్ ఉంటుంది. మేము అతిశీఘ్ర దర్శనంకి టికెట్ బుక్ చేసుకున్నాం. జస్ట్ ఒక 40 మినిట్స్‌లో దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం. నెక్స్ట్ టెంపుల్ నుంచి బయటికొచ్చాక ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ అండ్ గోకులం గోపూజ ప్లేస్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు అమ్మే ప్రసాదం వాటి ప్రైసెస్ స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. నెక్స్ట్ మీరు ఈ కాణిపాకంలో చూడవలసిన ఇంకొక ప్లేస్ శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం. మెయిన్ టెంపుల్ నుంచి ఎగ్జిట్ అయ్యాక రైట్ సైడ్ చూస్తే మీకు ఈ టెంపుల్ కనిపిస్తుంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు, అలాగే చాలా దేవీ దేవతలు ఇక్కడ దర్శనమిస్తారు. తప్పకుండా ఈ టెంపుల్‌ని విజిట్ చేయండి. నెక్స్ట్ టెంపుల్ దగ్గర ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే చేసేసి 11:30 లోపు వేలూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్‌కి స్టార్ట్ అవ్వండి. కాణిపాకం నుంచి గోల్డెన్ టెంపుల్ 61 కిలోమీటర్స్. ఒక 1 ½ అవర్ జర్నీ అయితే ఉంటుంది. మేము టెంపుల్ దగ్గరికి 1 లోపు రీచ్ అయ్యాం. ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఈ టెంపుల్‌లో ఫ్రీ దర్శనం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9:30-10 AM, ఆఫ్టర్‌నూన్ 1-1:30 PM అండ్ ఈవినింగ్ 6:30-7 PM. ఒక రోజులో 3 స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రీ దర్శనంకి. అవి కూడా ఒక హాఫ్ అన్ అవరే. మేము కరెక్ట్‌గా ఫ్రీ దర్శనం అవైలబుల్ ఉన్న టైంలో వచ్చాం. మీరు కానీ ఈ టైంని మిస్ అవుతే టికెట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. టికెట్ ప్రైసెస్ వచ్చి 150 రూపీస్ అండ్ 300 రూపీస్. నెక్స్ట్ టెంపుల్‌లోకి ఫోన్స్ అలౌ లేదు. చాలా స్ట్రిక్ట్ అనమాట. సో మీరు మీ ఫోన్స్‌ని ఇక్కడే మొబైల్ కౌంటర్‌లో పెట్టేసి వెళ్ళండి. ఫోన్స్ అలౌ లేదు కాబట్టి టెంపుల్ ఇన్‌సైడ్ ఎటువంటి ఫోటోస్ అండ్ వీడియోస్ తీయలేదు. జస్ట్ కొన్ని ఆన్‌లైన్ ఇమేజెస్ ద్వారా టెంపుల్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇదే శ్రీపురం మహాలక్ష్మి గోల్డెన్ టెంపుల్. దాదాపు 1500 కిలోల బంగారంతో నిర్మించారు ఈ ఆలయాన్ని. ఈ ఆలయానికి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టార్ షేప్ పాత్. అమ్మవారి దర్శనానికి వెళ్ళే దారిని ఒక నక్షత్ర ఆకారంలో డిజైన్ చేశారు. ఈ స్టార్ షేప్ పాత్‌లో నడుచుకుంటూ మధ్యలో ఉన్న గోల్డెన్ టెంపుల్‌ని చేరుకోవాలి. నియర్లీ 1.8 కిలోమీటర్స్ ఉంటుందంట ఈ నడక మార్గం. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది ఈ ప్లేస్. ఎటు చూసినా ప్రశాంతమైన వాతావరణం. మెయిన్‌గా నైట్ వ్యూలో ఈ టెంపుల్ ఇంకా బావుంటుందని చెప్తారు. దారి మధ్యలో వాష్‌రూమ్స్, డ్రింకింగ్ వాటర్ అండ్ కొన్ని ఫుడ్ కౌంటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు లంచ్ చేయకుండా డైరెక్ట్‌గా వచ్చినట్టయితే ఇక్కడే తినేసేయండి. దర్శనం కంప్లీట్ చేసుకొని 3:10కి టెంపుల్ బయటకొచ్చి రిటర్న్ స్టార్ట్ అయ్యాం. ఇక్కడితో వన్ డే ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. నైట్ 8 లోపు బెంగుళూరుకి రీచ్ అయిపోయాం.
నెక్స్ట్ ఇంకొక వన్ డే ట్రిప్ ప్లాన్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు మా ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియో మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.